నోవాహు తరం విషయంలో దేవుడి స్పందన ఇది. ఆ తరములో నోవాహు విషయంలో దేవుని స్పందన ఇది. మరి నీ విషయంలో, నా విషయంలో దేవుని స్పందన ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? లేదండి, క్రైస్తవులైన వారు, బాప్తిసం పొందినవారు, చర్చికి వెళ్ళేవారు, బైబిల్ పట్టుకున్నవారు, ఇళ్లలో దేవుని వాక్యాలను అంటించుకున్నవారు, లేక రాసుకున్నవారు, ఇలాగా లైవ్ లో వాక్యం వినేవారు, యేసుక్రీస్తు నామం తెలిసిన వారు అందరూ ఎత్తబడతారండి, అందరూ పరలోకానికి చేర్చబడతారు అనుకుంటున్నావా? ఖచ్చితంగా కాదని నీ మనస్సాక్షి చెప్పకుండా ఉండదు. మరి ఈ రోజున నోవాహు తరములో జీవించే ప్రజల్లాగా దేవుని ఉగ్రతకి మనం పాత్రలో అవుతామా, లేకపోతే నోవాహు కుటుంబంలాగా మనం రక్షింపబడతామా అనేది స్వపరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మనం నేర్చుకునే మొదటి విషయం ఆ తరము వారు అక్రమంగా నడుచుకున్నారు. నోవాహు దేవునితో